పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. ఎప్పుడు విమాన ప్రమాదం జరిగినా ఆ సమయంలో ఎక్కువగా వినిపించే మాట బ్లాక్ బాక్స్. ఇప్పుడు అహ్మదాబాద్ విమాన దుర్ఘటనలో కూడా బ్లాక్ బాక్స్ పేరే వినిపిస్తుంది. అహ్మదాబాద్ ప్రమాదంలో బ్లాక్ బాక్స్ దొరికిన నేపథ్యంలో ప్రమాదానికి దారి తీసిన కారణాలు మరింత స్పష్టంగా అవగతమయ్యేందుకు మార్గం ఏర్పడింది. అసలు ఇంతకీ ఏంటి బ్లాక్ బాక్స్? ప్రమాదానికి ఈ బ్లాక్ బాక్స్ కి ఉన్న సంబంధం ఏంటో తెలుసుకుందాం. ఈ బ్లాక్ బాక్స్ ను ఫ్లైట్ రికార్డర్ అని కూడా పిలుస్తారు. ఇది విమాన ప్రయాణానికి సంబంధించిన సమాచారాన్ని నిక్షిప్తంగా చేసే కీలక పరికరం. విమానంలో బ్లాక్ బాక్స్ ఏర్పాటు చేయడం 1930లో ప్రారంభమైంది. సెన్సార్ సాయంతో ఫోటోగ్రాఫిక్ ఫిలిం పై 10 నిమిషాలు సంబంధించిన సమాచారాన్ని నమోదు చేసే ఈ పరికరాన్ని ఫ్రెంచ్ వైమానిక ఇంజనీర్లు రూపొందించారు. విమాన సమాచారాన్ని రికార్డ్ చేయడంతో పాటు అది కూలడానికి ముందు కాక్పిట్ లో జరిగిన సంభాషణలు, అక్కడి నుండి వెలువడిన శబ్దాలను కూడా నమోదు చేసేలా ఈ పరికరాన్ని 1954లో డేవిడ్ వారెన్ ఆధునీకరించారు. ప్రస్తుతం ఈ ఫ్లైట్ రికార్డర్ ప్రతి విమానంలో అనివార్యంగా మారాయి. విమాన ప్రయాణ భద్రతకు ఎంతగానో దోహదపడుతున్నాయి. మొదటిది డిజిటల్ ఫ్లైట్ డేటా రికార్డర్, రెండవది కాక్పిట్ వాయిస్ రికార్డర్. డిఎఫ్ఆర్ విమాన వ్యవస్థ, వాయుయాన సంబంధించిన సమాచారాన్ని రికార్డ్ చేస్తుంది. ఇది విమానంలో కీలక పరికరాలైన ఫ్లాప్లు, ఎలివేటర్, రడర్, ఎలోరెన్స్ లో స్థితిగతులతో పాటు విమానం ఎంత ఎత్తులో ఉంది, గాలి వేగం ఎంత, ఇంజన్ల పనితీరు ఎలా ఉంది వంటి సమాచారాన్ని నమోదు చేస్తుంది. సివిఆర్ అనేది ఒక మల్టీ ట్రాక్ రికార్డర్. ఇది కాక్పిట్ నుంచి వెలువడిన ప్రతి శబ్దాన్ని నిరంతరం రికార్డ్ చేస్తూనే ఉంటుంది. డిఎఫ్డిఆర్ 25 గంటల పాటు రికార్డైన సమాచారాన్ని నిక్షిప్తం చేస్తుంది. ప్రమాదం జరిగిన గడియ నుండి అంతకు ముందు 2 గంటల వరకు కాక్పిట్ లో వెలువడిన ప్రతి శబ్దం సివిఆర్ లో నిక్షిప్తమై ఉంటుంది. విమానం సముద్రంలో పడిపోయిన సందర్భాల్లో బ్లాక్ బాక్స్ నుండి నిరంతరం శబ్ద తరంగాలు వెలువడుతూ దర్యాప్తు అధికారులు ఇది ఎక్కడ ఉందో కనుగొనేందుకు వీలు కల్పిస్తాయి. విమానం భూతలంపై కూలినప్పుడు దట్టమైన నారింజ రంగు కారణంగా దీన్ని తేలికగా కనుక్కోవచ్చు. ఇందులోని మెమోరీ మాడ్యూళ్లను నిపుణులు విశ్లేషించి వాస్తవాలను వెల్లడిస్తారు. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.